హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు మామిడికాయలతో ఎండు ముక్కల నిల్వ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ఎండాకాలంలో మామిడికాయలతో పట్టే పచ్చళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే బెస్ట్ టేస్టీగా ఉండే ఈ ఎండు ముక్కల పచ్చడికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. తరాలు మారినా తరగని రుచి దీని సొంతం. మామిడికాయ పచ్చడి అనగానే ఈ రోజుల్లో గుర్తొచ్చేది ఆవకాయ. కానీ నా చిన్నతనంలో అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఎక్కువగా ఈ పచ్చడినే పట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆవకాయన ఆపుతాం, కానీ ఈ ఎండు ముక్కల పచ్చడికి మాత్రం ఎట్టి పరిస్థితిలో పట్టాల్సిందే. ఎక్కువగా ఈ పచ్చడి ముద్దపప్పులో కలుపుకొని తింటుంటే అబ్బా ఏముంటదిలేండి రుచి. మరి మీకు ప్రొసీజర్ కావాలా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్ కి. ఈ ఎండు ముక్కల పచ్చడికి 3 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను. కాయ మాత్రం గట్టిగా ఉండాలండి, అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటది. అయితే మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి కదా, నేను వచ్చి ఇక్కడ గులాబులు తీసుకున్నాను. గులాబులతో పట్టిన పచ్చడి చాలా రుచికరంగా ఉంటది. ఇంకా వాటికి మూతులు ఈ విధంగా కట్ చేసుకుని ఇంకా 2-3 సార్లు వాటర్లో వేసుకుని కడుక్కుంటే దాని పైన ఉన్న సొనంతా పోతది. ఇంకా ఈ కాయల్ని తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిపోయిన ఈ కాయల్ని ముక్కలుగా కోసుకోవడానికన్నా ముందు దానికి ఉన్న తోలు తీసేసుకోవాలి. మనకి ఈ ఎండు ముక్కల పచ్చడికి తోలు అవసరం లేదండి. మామూలుగా అయితే మనం పట్టుకునే ఆవకాయ, మాగాయకి తోలు ఉంటుంది. కానీ ఎండు ముక్కల పచ్చడిని తోలు లేకోకుండా ఈ విధంగా ముందుగానే కాయల్ని రెడీ చేసుకోవాలి. ఈ కాయల్ని టెంకి లేకోకుండా కొంచెం నిలువుగా మీడియం సైజులో ఉండేలాగా ముక్కలుగా కోసుకోవాలి. చూసారు కదా, కాయని కోసున్నప్పుడు అంతా మనకి మంచి రంగులోనే ఉంది, మరి పండలేదు. పండినా లేదా కాయ మెత్తగా ఉన్నా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అందుకని పచ్చడి పట్టుకునేటప్పుడు, అది కూడా నిల్వ పచ్చడి పట్టుకునేటప్పుడు కాయని చూసుకుని మరి పట్టుకోవాలి. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఎండలో ఆరబెట్టినప్పుడు మనకి సైజ్ కాస్త తగ్గుతుంది కాబట్టి ముందుగానే పచ్చిగా ఉన్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి అన్ని ముక్కలు ఒకే సైజు ఉండేలాగా కోసుకోవాలి. చూసారు కదా, ఫైనల్ గా నేను ఈ 3 మామిడికాయల్ని అన్ని ఒకే సైజు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటికి కొలత కొలుచుకోవాలి. మామూలుగా అయితే మనం కొలత కొలుచుకోవడానికి సోలా, మానిక ఉపయోగిస్తాం. కానీ అవి లేనప్పుడు ఇదిగోండి నేనైతే ఇదిగో ఈ లోటా తీసుకున్నాను. ఈ లోటా వచ్చేసరికి నాకు 1/2 kg మెజర్మెంట్ అండి. నేను తీసుకున్న ఈ ముక్కలు ఈ లోటాకి 3 లోటాలు అయినాయండి. ఎక్స్ట్రాగా 1/2 లోటా అయింది. సో మొత్తానికి 3.5 లోటాల వరకు ముక్కలైనవి. మామూలుగా అయితే మనకి మామిడికాయ పచ్చడి 2, 4 ఆ కొలతలతో కొలుసుకుంటాం. నాకు ఇక్కడ 3.5 అయింది కాబట్టి దగ్గరగా 4 లోటాలకు సంబంధించిన మెజర్మెంట్ తోనే ఉప్పు కారం తీసుకుంటున్నాను. కాస్త తగ్గించాలి. సో నేను ఇక్కడ ఈ లోటాతో 1/2 లోటా వరకు కల్లుప్పు తీసుకుని ఈ ముక్కల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపుని ఈ ముక్కలకి బాగా పట్టించేంత వరకు కలుపుకోవాలి. కొంతమంది ఉప్పు వేసేటప్పుడు మిక్సీ పట్టుకుని వేసుకుంటారండి. అలా ఏమీ వేయవసరం లేదు. డైరెక్ట్ గా ఇలా వేసుకుని కలుపుకుంటే ఈ ముక్కల నుంచి వచ్చిన రసంతోనే ఉప్పు చాలా వరకు కరిగిపోతుంది. ఈ ఎండు ముక్కల పచ్చడి దగ్గరగా మాగాయ పచ్చడిలానే మనం దీన్ని కూడా పట్టుకుంటాం. ఆవకాయ అయితే డైరెక్ట్ గా పచ్చి ముక్కలతో చేసుకుంటాం. ఇలాంటి ఎండు ముక్కలు గాని లేకుంటే మాగాయ గాని ఊర పెట్టుకుని చేసుకుంటాం. సో ఈ విధంగా కలిసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకోవాలి. ఈ డబ్బాలో వేసుకున్న తర్వాత కంప్లీట్ గా 2 రోజుల పాటు దీన్ని సైడ్ కి పెట్టేస్తే 3వ రోజు ఓపెన్ చేస్తే ఈ 2 రోజులు ఈ ఉప్పు, ఈ మామిడికాయ నుంచి వచ్చిన రసముతో ఈ మొక్కలు ఊరిపోయి మంచి టేస్టీగా, పుల్లగా, ఉప్పుగా భలే ఉంటాయిలే అండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. 2 రోజుల పాటు ఊరబెట్టుకునే ఈ ముక్కలకి తడి అనేది ఎక్కడ తగలకుండా చూసుకోవాలి. తడి గాని తగిలితే ముక్కలకి కాస్త బూజు అనేది వచ్చేస్తుంది. ఇంకా 2 రోజుల తర్వాత 3వ రోజు ఉదయాన్నే చూస్తే ఇంతటి రసం వచ్చింది ఈ ముక్కల నుండి. ఇంకా ముక్కల్ని ఈ విధంగా గట్టిగా పిండుకుంటే ఇంకేమైనా రసం ఉన్నా గానీ కిందకి దిగుతుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని పలుచటి క్లాత్ మీద గానీ లేదా పళ్ళెంలో గానీ వేసుకుని పలుచగా ఆరబెట్టుకోవాలి. కొంతమంది అయితే 1 రోజు మాత్రమే ఊరబెట్టుకుంటారండి. కానీ 2 రోజులు ఊరితేనే పచ్చడి ముక్కకి మంచి రుచి వస్తుంది. చూసారు కదా, నాకు ఈ ముక్కల్లో ఎక్కడ బూజు అనేది కూడా లేకోకుండా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, ఈ రోజే కోసి ఊరబెట్టినట్టు ఉన్నాయి. ఇంకా ఈ ముక్కల నుంచి వచ్చిన రసాన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. పచ్చడి కలిపేటప్పుడు ఈ రసాన్ని అందులోకి ఉపయోగించుకుంటాను.
నేను ఇక్కడ ఒక రోజంతా ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకున్నాను. తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉంచుకొని తర్వాత మధ్యాహ్నం నుంచి పచ్చడి పట్టుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మొత్తానికి 1.5 రోజుల ఎండలో పెట్టుకున్నాను. సో చూసారు కదండి, ముక్కలకి ఎక్కడ తడి లేకోకుండా ఎలా గట్టిగా ఉన్నాయో. ఇవి ఇలా గట్టిగా ఉన్నా మనం పచ్చడి పట్టిన తర్వాత ఈ ఊరిన ముక్క మెత్తగా అయ్యి మంచి టేస్టీగా ఉంటది. ఇంకా పచ్చడి కలుపుకోవడం కోసం కారం అయితే నేను అరలోటాకి 1-2 స్పూన్లు తగ్గించి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 4 లోటాలకి అరలోటా తీసుకుంటాం, కానీ మనకి 3.5 లోటాలు అయింది కాబట్టి కొంచెం 2 స్పూన్లు తీసేసుకుని తీసుకుంటున్నాను. అందులోనూ ఈ కారం కాస్త మంటగానే ఉంది. మంట తినే వాళ్ళకి ఈ కొలతలు సరిపోతాయండి. మంట తగ్గించి తినే వాళ్ళకి 2-3 స్పూన్లు తగ్గించుకుని కారం వేసుకోండి. ఇంకా నూనె కొలత విషయానికి వచ్చేసరికి 4 లోటాల ముక్కలకి 1 లోటా వరకు నూనె తీసుకుంటాం. కానీ నేను ఇక్కడ 3.5 లోటాలు తీసుకున్నాను కాబట్టి ఇదిగోండి 3/4 వంతు వరకు నూనె తీసుకుంటున్నాను. అది కూడా పచ్చడి అనగానే ముందుగా మనకి పల్లీల నూనె ఉపయోగపడుతుంది. ఈ రిఫైనరీ ఆయిల్స్ అంతా అసలు పనికిరాదండి. నిల్వ పచ్చడికి పల్లీల నూనె బెస్ట్. ఇంకా దీన్ని బాండీలో వేసుకుని ఇప్పుడు కాచుకోవాలి. మనం మిగిలిన పచ్చళ్ళలోకి మళ్ళీ ఇక్కడ పచ్చిపప్పు, మినపప్పు అవేం వేసుకోమండి. ఇక్కడ నేను 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. పచ్చడిలో నేను పచ్చి వెల్లుల్లి ఏమి వేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుని పచ్చడిలో కలుపుకుంటాను. ఈ ముక్కల నుంచి మంచి అరోమా వస్తుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలతో పాటు 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటే సరిపోతుంది. మెంతులు ఆవాల్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. ఇంక ఇందులోకి 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. ఇంకా తర్వాత మన పచ్చడికి మంచి ఫ్లేవర్ని ఇచ్చే ఇదిగోండి ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇలాంటి ఎండు ముక్కల పచ్చడికి ఇంగువ అనేది కంపల్సరీ వేసుకుంటేనే పచ్చడి మరింత రుచిగా ఉంటది. నేనైతే పచ్చి ముక్కల పచ్చడికి ఇంగువ వేసుకోను, ఎండు ముక్కల పచ్చడికి తప్పకుండా ఇంగువ వేసుకుంటాను. ఇంకా ఈ తాలింపు చల్లారేలోపు ఆవపిండి, మెంతిపిండి కోసం నేను ప్యాన్ లోకి 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. వీటిని ఎర్రగా వేయించుకోవాలండి, లేకుంటే మెంతులకి చేదొస్తుంది. ఈ మెంతులు కాస్త ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటున్నాం. ఈ ఎండు ముక్కల పచ్చడికి ఆవపిండి క్వాంటిటీ కాస్త ఎక్కువగా ఉండాలి. ఇక్కడ 1:2 రేషియోలోనే ఈ మెంతులు, ఆవాలు తీసుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లనివ్వాలి. చూసారు కదా, మంచి రంగుతో ఆవాలు, మెంతులు బాగా ఎగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని వీటిని పట్టుకుంటే మన పచ్చడికి కావాల్సిన ఆవపిండి, మెంతిపిండి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్ స్టెప్ లో పచ్చడి కలుపుకోవడం కోసం వేరొక బేషన్ తీసుకుని అందులోకి ముక్కల నుండి వచ్చిన ఈ రసాన్ని వేసుకోవాలి. ఈ రసంలోనే కారం కూడా వేసుకుంటున్నాను. మామూలుగా అయితే కొంతమంది రసాన్ని కూడా ఎండలో పెట్టుకుని వేసుకుంటారండి, కానీ మా సైడు రసాన్ని ఈ విధంగా డైరెక్ట్ గానే వేసుకుంటారు. తర్వాత ఇందులోకి ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకుంటున్నాను. ఈ 3 వేసిన తర్వాత ఇప్పుడు పచ్చడిని ఇంకొకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ గరిటె పెట్టకుండా గబక్కని చేయి పెట్టేశానండి. ఇట్లా చేతితో కలుపుకున్నాను కదా, నాకు ఇంకా ఈవినింగ్ అంతా అంటే నైట్ వరకు చెయ్యి మంటగానే ఉంది. అందులోని మా కారం కాస్త స్పైసీగానే ఉంది. ఇవి బాగా కలిసిన తర్వాత ఈ లోపు మనం చల్లార్చిన ఈ నూనెను కూడా వేసుకోవాలి. నూనె వేయగానే చూసారు కదా, పచ్చడికి మంచి రంగు వచ్చేస్తుంది కదా. నూనె, కారం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటేనే పచ్చడికి రంగు, రుచి అన్నీ వస్తాయి. నాకైతే మాత్రం ఆవకాయ కన్నా ఈ ఎండు ముక్కల పచ్చడి అంటేనే చాలా ఇష్టం. నాకే కాదండి, మా ఇంట్లో అందరూ కూడా ఈ ముక్కల పచ్చడిని చాలా ఇష్టపడతారు. సో ఈ విధంగా కలిపిన ఈ పచ్చడి గుజ్జులోకి మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ముక్కలకి పచ్చడి గుజ్జు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువగా ఈ పచ్చడిలో ముక్కలే మెయిన్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అదొక రకమైన పులుపుతో ఈ ఎండు ముక్కల పచ్చడి అదిరిపోతుందిలే. ఈ విధంగా కలుపుకుంటున్న ఈ పచ్చడిని ఒక పూటంతా మాగనివ్వాలి. సో నేను ఒక పూటంతా ఈ బేషన్లోనే ఉంచాను. తర్వాత నిల్వ ఉంచుకోవాలంటే జాడీలోకి వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పచ్చడి క్వాంటిటీ చాలా తక్కువే కాబట్టి మాకు 2-3 నెలల కన్నా ఎక్కువ రాదండి ఈ పచ్చడి. కలుపుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత ఈ బేషన్లోనే కాస్త అన్నం వేసుకుని కలుపుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఏదో మ్యాజిక్ చేసినట్లే. మామూలుగా అయితే దీని ముందు బిర్యానీలు అయినా సరే దిగదుడిపోయిందండి. చిన్నప్పటి నుంచి ఏ పచ్చడి పట్టినా ముందు బేషన్నే ఖాళీ చేస్తాం.
అంతలా ఉంటుంది దీని రుచి అయితే మాత్రం. నోటికి సరికొత్త రుచి కావాలంటే ఎప్పుడు పట్టే ఆవకాయ మాగాయే కాకోకుండా ఇదిగోండి ఈ స్పెషల్ ఎండు ముక్కల పచ్చడిని కూడా ఒకసారి పట్టండి. కంపల్సరీగా మీరు కూడా ఈ పచ్చడికి ఫిదా అయిపోతారు. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి.